Friends, welcome to Teacher Plus. Today we are going to discuss about understanding sampling techniques in research. పరిశోధనలో శాంప్లింగ్ టెక్నిక్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓకే, రీసెర్చ్ మెథడాలజీలో ప్రధాన పాత్ర పోషించేటువంటి శాంప్లింగ్ సెలక్షన్. ఎందుకంటే మన రీసెర్చ్ యొక్క రీసెర్చ్ యొక్క అవుట్పుట్, రీసెర్చ్ యొక్క ప్రాసెస్ సరిగ్గా జరగాలంటే మనం ఎంచుకునే శాంప్లింగ్ అనేది చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో ఈ శాంప్లింగ్ మన రీసెర్చ్ ప్రాసెస్ను, అవుట్పుట్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో మరి సరైనటువంటి అవుట్పుట్ రావాలంటే బేస్డ్ ఆన్ అవర్ టాపిక్, బేస్డ్ ఆన్ అవర్ రిసోర్సెస్ మనము ఎలాంటి షాంపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ షాంపుల్స్ తీసుకునే దాన్ని బట్టి మన రీసెర్చ్ ఎలా కొనసాగించాలని అర్థమవుతుంది. సో మనం ప్లాన్ తయారు చేసుకున్నప్పుడు ఈ టాపిక్ రిలవెంట్గా మనం చేయబోయే రీసెర్చ్కి రిలవెంట్గా ఉన్నటువంటి షాంపుల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకొని తెలియాలంటే మనకు వాడుతున్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ శాంప్లింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకొని ఉండాలి. సాధారణంగా మనము శాంప్లింగ్ టెక్నిక్స్ రెండు గ్రూపులుగా మనం చూస్తుంటాం. ఏంటి? ప్రొబబిలిటీ శాంప్లింగ్ అండ్ నాన్ ప్రొబబిలిటీ శాంప్లింగ్ విధానాల్లో. ప్రొబబిలిటీ విధానము, నాన్ ప్రొబబిలిటీ, సంభావ్యత ఉపగమము, నాన్ సంభావ్యత అసంభావ్యత ఉపగమం అనేటువంటి రెండు విభాగాలుగా వీటి యొక్క శాంప్లింగ్ టెక్నిక్స్ మనము ఇక్కడ చూడడం జరుగుతుంది. ఈ శాంప్లింగ్ టెక్నిక్స్ అర్థం చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి టర్మినాలజీలు అర్థం చేసుకోవాలి. ముఖ్య పదాలు అంటే శాంపుల్ అనే దాన్ని వాడుతున్నప్పుడు ఆ శాంప్లింగ్ టెక్నిక్లో కొన్ని పదాలు మనం వాడుతుంటాము సైంటిఫికల్గా. ఆ పదాల యొక్క మీనింగ్ తెలిస్తే మనకి ఈజీగా ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ముందుగా ఈ రీసెర్చ్లో, శాంప్లింగ్ రీసెర్చ్లో పాపులేషన్ అనే పదం వాడతాం. వాట్ ఈస్ ద పాపులేషన్? మనము ఏ అంశం మీద అయితే పరిశోధన చేయాలనుకుంటున్నామో కంప్లీట్ ఎలిమెంట్స్, అందులో ఉన్నటువంటి వ్యక్తుల మొత్తం సమూహము పాపులేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బిఎడ్ కళాశాలల యొక్క పనితీరుపై సంబంధించి ఏదో ఒకటి మనం పరిశోధన చేయాలనుకుంటే యూనివర్సిటీ ఉన్నటువంటి పరిధిలో అన్ని బిఎడ్ ఖాళీల నెంబర్ కలిపితే పాపులేషన్. లేదా తెలంగాణ రాష్ట్రంలోని బిఎడ్ స్టూడెంట్స్ అంటామంటే ఎంతమంది బిఎడ్ కోర్సు ఎన్రోల్ అయి ఉన్నారో అందరూ కూడా పాపులేషన్ పరిధిలోనికి వస్తారు. దిస్ ఈజ్ వాట్ అబౌట్ population, the entire group of individuals or elements that researchers aim to study and draw the conclusion about for that example. Okay, for example, all high school students in country annadu oka example iskodu. All BEd students in Telangana state, all primary teachers in so and so district, all school students in so and so state, ila all సైకాలజీ లెక్చర్స్ ఇన్ బిఎడ్ కాలేజెస్, ఇలాంతా పాపులేషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ షాంపుల్. షాంపుల్ ఇస్ నథింగ్ బట్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ సెలెక్టెడ్ ఫర్ ది యాక్చువల్ స్టడీ. అంటే ఇప్పుడు మనము చేసే టాపిక్, ఇప్పుడు బిఎడ్ కళాశాలలో ఉన్నటువంటి లెక్చర్స్ అందరూ అన్నాం. అందులో మొత్తం మందికి సంబంధించి డేటా కలెక్ట్ చేయడం అనేది సాధ్యమవుతుందా? కాదు. భారతదేశంలో ఉన్నటువంటి హై స్కూల్ విద్యార్థులందరూ అంటే కొన్ని కోట్ల మంది ఉంటారు. అంతమంది దగ్గరికి వెళ్ళి తీసుకోలేం కదా. అందులో కొంచెం నమూనాలు తీసుకుంటాం. షాంపుల్ అంటే ఏరియా వారీగా ఒకరినా, ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, వయసుల వారీగా, క్లాస్ వారీగా, క్లస్టర్ వారీగా, ఇట్లా రకరకాల మెథడ్ ఉపయోగించి మనం ఒక రిప్రజెంటేషన్ అంటే ఒక పర్టికులర్ గ్రూప్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఎలిమెంట్ మనం తీసుకుంటాం. దట్ షాంపుల్ అంటారు. మనం ఏదైనా 10 వస్తువులు ఉంటే షాంపుల్ ఒకటి చెక్ చేయడం అంటారు కదా. ఇది కూడా అంతే. పరిశోధనకు ఎంచుకునేటువంటి ఒక ఎలిమెంట్ లేదా ఒక ఇండివిజువల్ లేదా ఏదైనా ఆబ్జెక్ట్ కావచ్చు, దాన్ని మనం శాంపుల్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిఎడ్ విద్యార్థులు అన్నప్పుడు దానిపైన స్టడీ ఏదైనా వాళ్ళకి సంబంధించి ఏదో ఒక అంశమైన స్టడీ చేస్తున్నప్పుడు ఆర్థిక స్థితిగతులు కావచ్చు, ఇంకేదైనా నేపథ్యం కావచ్చు, లేదా అప్పుడు సంబంధించి వాళ్ళ విద్యార్థుల నేపథ్యం కావచ్చు అన్నప్పుడు షాంపుల్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాం? ప్రతి కళాశాల నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చొప్పున షాంపుల్గా తీసుకుంటాం. ప్రతి కళాశాలలో 100 మంది ఉంటే 100 మందిని మనం స్టడీ చేయలేము. రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 18,000-20,000 వేల మందిని స్టడీ చేయలేము. ఆ 20,000 మంది నుంచి మనం ఒక 200 షాంపులు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి,
అప్పుడు ఆ 200 షాంపూలు ఎలా సెలెక్ట్ చేసుకోవడానికి ఒక పద్ధతిని ఎంచుకొని మనం చూస్తుంటాం. వాటిని షాంపూలు అంటాం. షాంపూల్ సైజ్ మనము రీసెర్చ్కు షాంపూల్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నమూనా పరిమాణము. అంటే మన ఇదే బిఎడ్ స్టూడెంట్స్ సంబంధించిన పరిశోధన చేస్తుంటే 20,000 మంది ఉంటే ఎంతమందిని మనము దీంతో ఇన్వాల్వ్ చేయాలి, ఈ రీసెర్చ్లో భాగస్వామ్యం చేయడానికి ఎంతమంది షాంపుల్ తీసుకోవాలి, 100 మందినా 200 మందినా అనేది మనకు క్లారిటీ కావాలి. అన్నప్పుడు 200 మంది, ప్రతి 100 మందికి ఒక్కరు చొప్పున తీసుకుంటూ పోతే 200 మంది అవుతారు. అట్లా షాంపులింగ్ సైజ్. ఓకే, షాంపులింగ్ ఎర్రర్. షాంపులింగ్ ఎర్రర్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్ స్టాటిస్టిక్ అండ్ ద యాక్చువల్ పాపులేషన్ పారామీటర్. పారామీటర్కు స్టాటిస్టిక్ మధ్య డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిఎడ్ విద్యార్థుల యాక్చువల్ సగటు వయస్సు అని తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిఎడ్ విద్యార్థుల సగటు వయస్సు సుమారుగా 22 సంవత్సరాలు అని వచ్చింది అనుకోండి. ఇది పారామీటర్ ఆఫ్ టోటల్ పాపులేషన్ యొక్క యావరేజ్ స్కోర్. దీన్ని పారామీటర్ అంటారు. ఇది సాధారణంగా మ్యూ చేతి సూచిస్తారు, మ్యూ అని. ఓకే, అదే శాంపుల్ స్టాటిస్టిక్ అంటే మనం శాంపుల్ తీసుకున్నాం. ఇలా 20,000 మంది విద్యార్థుల మధ్యలో 200 మందిని మాత్రం శాంపుల్ తీసుకున్నాం. ఆ 200 విద్యార్థుల యొక్క యావరేజ్ ఏజ్ తీసుకున్నట్టయితే, యావరేజ్ ఏజ్ తీసుకుంటే అది ఎంత వస్తుండొచ్చు, సుమారుగా 21.5 వచ్చింది అనుకోండి. 21.5 years. ఇట్ మే బి డిఫర్ ఫ్రమ్ పారామీటర్. ఓల్డ్ పాపులేషన్ యావరేజ్కు మనం శాంపుల్ తీసుకున్న యావరేజ్కు మధ్య ఈ డిఫరెన్స్ ఉంది చూడండి, ఈ 0.5 years అనేది, దీన్ని శాంప్లింగ్ ఎర్రర్ అంటారు. అర్థమవుతుందో? చిన్న పదం. పాపులేషన్ మొత్తానికి సంబంధించిన పారామీటర్ వాల్యూకు మనం తీసుకున్న శాంపుల్ సైజ్ యొక్క స్టాటిస్టికల్ వాల్యూకు మధ్య ఉన్న డిఫరెన్స్ని శాంప్లింగ్ ఎర్రర్ అంటారు. ఓకే, నెక్స్ట్, అసలు పారామీటర్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంది? ఇందాక మనం ఇప్పుడే చెప్పుకున్నాం. A parameter is a numerical value that describes a characteristics of the entire population. Total population యొక్క లక్షణాంశాన్ని అది ఏమవుతుంది, వివరిస్తుంది. పారామీటర్ అనేది సగటు వయస్సు అని. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిఎడ్ విద్యార్థుల యొక్క సగటు వయసు అనేది టోటల్ పాపులేషన్ సంబంధించింది. లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిలోనికి ఎంపిక అవుతున్నటువంటి నూతన ఉపాధ్యాయుల సగటు వయస్సు, అంటే టోటల్ ఎంటర్ స్టేట్ యావరేజ్ ఏజ్ను చెప్తుంది పారామీటర్. అదే వేరేస్ కమ్ టు స్టాటిస్టిక్స్, శాంపుల్ డేటా నుంచి డెరివ్ చేస్తాము. స్టాటిస్టిక్స్ న్యూమరికల్ వాల్యూ డెరివ్ ఫ్రమ్ శాంపుల్ డేటా. అంటే మనం శాంపుల్గా ఎంతమందిని తీసుకున్నామో వారి యొక్క స్టాటిస్టికల్ యావరేజ్ పాయింట్ ఏతుందో, దాన్ని క్యారెక్టరిస్టిక్స్ ఏ డిస్క్రైబ్ చేసిందో దాన్ని స్టాటిస్టిక్స్ డాటా అంటారు, వాల్యూ అంటారు. ఓకే, దీన్ని మామూలుగా మీన్ లాగా చూస్తాం, ఎక్స్ బార్ చే రాసి చూపిస్తుంటాం. ఓకే, సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పారామీటర్ అండ్ స్టాటిస్టిక్. వీటి మధ్య ఎర్రర్నే శాంప్లింగ్ ఎర్రర్ అంటారు. వీటి మధ్య డిఫరెన్స్ పారామీటర్ స్టాటిస్టిక్స్. డిఫరెన్స్ బిట్వీన్ పారామీటర్ అండ్ స్టాటిస్టిక్స్ ఈజ్ known as sampling error. ఓకే, ఇది క్లియర్ అనుకుంటాను. నెక్స్ట్, ఇప్పుడు శాంప్లింగ్ అప్రోచెస్ ఏంటి? నమూనా విధానాలు, అంటే నమూనాను ఎంపిక చేసుకునే విధానాలు ఏంటి అంటే, మామూలుగా ప్రొబబిలిటీ శాంప్లింగ్, నాన్ ప్రొబబిలిటీ శాంప్లింగ్ అని చూస్తుంటాము. ఒక్కోసారి మిక్స్డ్ మెథడ్స్ కూడా వాడుతుంటాము. వాటి గురించి చూద్దాం. ప్రొబబిలిటీ శాంప్లింగ్ అంటే సంభావ్యత నమూనా పద్ధతి. సంభావ్యత అంటే ఇక్కడ ఈ పాపులేషన్లో ప్రతి ఒక్క సభ్యునికి, ప్రతి ఒక్క మెంబర్కు ఆ శాంపుల్గా ఎంపిక అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక గ్రూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇందాక తీసుకున్నాం, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బిఎడ్ విద్యార్థులు అన్నాం. ప్రొబబిలిటీ శాంప్లింగ్ మెథడ్గా తీసుకుంటే ఏ విద్యార్థినైనా అవకాశం రావచ్చు మనం శాంపుల్గా తీసుకోవడానికి. అంటే ఇక్కడ నాన్ జీరో ఛాన్స్, ఎవరికి అవకాశం లేకుండా పోదు, ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చే విధానం అని ఎంచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు,
100 మంది నుంచి 10 మంది సెలెక్ట్ చేయాలి అంటే మనం ల్యాటర్ వేసేసి చిట్టీలు వేసి 10 మంది తీస్తాం. ఎవరికైనా రావచ్చు, అందరికి ఛాన్స్ ఉంటుంది గెలిచే ఛాన్స్, అవునా? అది ప్రాబబిలిటీ. అదే నాన్ ప్రాబబిలిటీ, అసంభావ్యత నమూనా. నాన్ ప్రాబబిలిటీ ఏంటంటే నో ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్. ఇక్కడ పాపులేషన్లో అందరికి అవకాశము వచ్చేది ఉండదు, అవకాశం రాకపోవచ్చు. ఎందుకంటే ఎంపిక విధానం అలాంటిది. అందులో దాదాపుగా ఆ రీసెర్చ్ యొక్క డిస్క్రిమినేషన్ మీద, అతని యొక్క ఆలోచన విధానం మీద, అతను ఎంపిక చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. అందరికి అవకాశం ఇవ్వకుండా తను కొన్ని పారామీటర్స్ను, కొన్ని స్ట్రాటజీ ఫాలో అయ్యి షాంపుల్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ విధానాలు ఏంటో చూద్దాం. ఈ ప్రొబబిలిటీ షాంప్లింగ్ అంటే ఏంది, నాన్ ప్రొబబిలిటీ షాంప్లింగ్ అంటే ఏంది, వాటి యొక్క టెక్నిక్స్ ఏంటి వివరంగా చూద్దాం. చూసే ముందు ఇంకొకటి మిక్స్డ్ మెథడ్స్ అన్నాడు. సమ్ టైమ్స్ 2 రకాల ప్రొబబిలిటీ నాన్ ప్రొబబిలిటీ టెక్నిక్స్ వాడతారు రీసెర్చర్, పరిశోధకుడు. ఎందుకోసం అంటే ఇక్కడ డిఫరెంట్ అప్రోచెస్ ఎందుకు వాడతారంటే డిఫరెంట్ రీసెర్చ్ క్వశ్చన్స్. మల్టీ స్టేజ్ శాంప్లింగ్ డిజైన్ అంటారు. మల్టీ స్టేజ్ శాంప్లింగ్ డిజైన్ అంటారు. మల్టీ స్టేజ్ శాంప్లింగ్ డిజైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది తెలంగాణ రాష్ట్రం స్కూల్స్, తర్వాత జిల్లాల వారు 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు అనుకున్నాం, 10 జిల్లాల్లో జిల్లా పరిషత్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్, ప్రైవేట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ అని డివైడ్ చేయొచ్చు. అప్పుడు మన దానికి వచ్చి అమ్మాయిలు అబ్బాయిలు ఇలా డిఫరెంట్ స్టేజెస్ తీసుకున్నప్పుడు ఒక్కో స్టేజీలో ప్రొబబిలిటీ శాంప్లింగ్ వాడచ్చు, ఒక స్టేజ్లో నాన్ ప్రొబబిలిటీ శాంప్లింగ్ టెక్నిక్ వాడచ్చు. సో ఇది మల్టీ స్టేజ్ శాంప్లింగ్ మెథడ్లో మిక్స్డ్ మెథడ్ను వాడే అవకాశం ఉంటుంది రీసెర్చర్. ఓకే, ఇలాంటి మల్టీ స్టేజ్ శాంప్లింగ్ మెథడ్స్ కూడా ఉంటాయి. చూద్దాం మరొకటి ఏంది, ప్రొబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్, సంభావ్యత నమూనా పద్ధతులు. అవి ముఖ్యంగా సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ మెథడ్, క్లస్టర్ శాంప్లింగ్ మెథడ్, సిస్టమేటిక్ ప్రొబబిలిటీ శాంప్లింగ్ మెథడ్. ఈ ముఖ్యమైన 4 రకాలు చూస్తాం. దేంట్లో ప్రొబబిలిటీ శాంప్లింగ్ మెథడ్లో ముఖ్యంగా 4 రకాల శాంప్లింగ్ మెథడ్లు చూస్తుంటాం. ఒకటి సింపుల్ ర్యాండమ్. సింపుల్ ర్యాండమ్ అంటే ఇక్కడ ప్రతి ఒక్క మెంబర్కి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. ఇందాక అనుకున్నట్టు సింపుల్ ర్యాండమ్ అంటే అందులో నుంచి ఉన్న మొత్తం పాపులేషన్ నుంచి కావాల్సిన నెంబర్, మన పాపులేషన్ శాంపుల్ సైజుని సెలెక్ట్ చేసుకుంటాం కదా, శాంపుల్ సైజు దగ్గర ఎవరిని ఒకరు టిక్ చేసుకుంటే వెళ్ళిపోతాడు ర్యాండమ్గా సింపుల్గా అదొకటి అక్కడొకటి ఇక్కడ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాడు. లేదంటే ఇప్పుడు గుంపులు అంటారు నువ్వురా 10 మంది పిలుస్తాడు. లేదా 100 మంది ఉన్నారు, నెంబర్ రాసి వేసి డబ్బాలు వేసి చిట్టీలు డ్రా తీస్తారు కదా, లాటరీ పద్ధతి. అట్లా 10 చిట్టీలు తీస్తే 10 పేర్లు బయటకు వస్తాయి. ఇది సింపుల్ ర్యాండమ్ మెథడ్. 100 మంది పిల్లలు ఉంటే అది నుంచి 10 మంది కావాలి ఈ స్కూల్ నుంచి అంటే ఎవరినో 10 మంది వివరాలు తీసుకుంటాడు. 100 స్కూల్స్ 10 స్కూల్స్ సెలెక్ట్ ఏదో 10 స్కూల్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ సింపుల్ ర్యాండమ్ మెథడ్. ఓకే, ఇక స్ట్రాటిఫైడ్ అంటే స్ట్రాటా అంటే ఏంది, పేరులో ఉంది స్ట్రాటిఫైడ్. స్ట్రాటా మీన్స్ సబ్ గ్రూప్, విభాగాలు గుంపులు చేయడం. ఓకే, బేస్డ్ ఆన్ క్యాటగిరీస్ కావచ్చు, లేదంటే ఇక్కడ స్ట్రాటిఫైడ్ డేటా నుంచి షాంపుల్ చేస్తారు. అంటే పాపులేషన్ ఏం చేస్తాడంటే ఇందాక అనుకున్నట్టు గవర్నమెంట్ హై స్కూల్స్ ఒక గ్రూప్, జిల్లా పరిషత్ హై స్కూల్ ఒక గ్రూప్. హై స్కూల్ విద్యార్థులు మొత్తం డేటా కలెక్ట్ చేసేటప్పుడు, రీసెర్చ్ చేసేటప్పుడు గవర్నమెంట్ హై స్కూల్స్, జిల్లా పరిషత్ హై స్కూల్స్, ప్రైవేట్ హై స్కూల్స్, రెసిడెన్షియల్ హై స్కూల్స్ అని డివైడ్ చేసి కేంద్రీయ విద్యాలయం నమోదు ఇట్లా ఒక గ్రూప్లుగా చేసి క్లస్టర్ చేసి ఒక్కొక్క గ్రూప్ నుంచి కొంతమంది తీసుకోవచ్చు. లేదా మేల్ ఫిమేల్ అని అబౌవ్ 20 ఏజ్, బిలో 20 ఏజ్, 15 to 20 ఏజ్ గ్రూప్ అని ఇట్లా వయసు పరంగా కానీ లేకపోతే జెండర్ పరంగా కానీ ఏరియా పరంగా కానీ ఏదో ఒక రకంగా సబ్ గ్రూప్స్ చేసి దాన్ని శాంప్లింగ్ చేసుకునే దాన్ని మనం స్ట్రాటిఫైడ్ డేటా అంటాం. క్లస్టర్ కూడా ఇంచుమించు అలా ఉంటుంది. క్లస్టర్ జనరల్గా ఏంటంటే కొన్ని ప్రాంతాల వారు జాగ్రఫికల్గా డివైడ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలోని బీఎడ్ కళాశాల చదువుతున్న విద్యార్థులందరూ అన్నప్పుడు ఏం చేస్తారు, మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్ అంటూ జిల్లాల వారిగా డివైడ్ చేసి అందులో నుంచి షాంపుల్ తీసుకుంటారు. ఒక్కో జిల్లాలో ఎక్కువ ఉంటారు, తక్కువ ఉంటారు జనాభా, కానీ అందుకే షాంపులింగ్ దానికి అప్రోప్రియేట్గా షాంపులింగ్ తీసుకుంటారు. ఇది క్లస్టర్ మెథడ్. సిస్టమేటిక్ అంటే ఉన్న వాళ్ళందరూ ఒక అసెండింగ్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ పేర్లు రాస్తారు.
పేరు రాసి సపోజ్ 1000 మంది ఉన్నారు, 100 షాంపులు కావాలి, 100 మంది తీసుకున్నారు, 1000 మంది 10 మంది షాంపులు తీసుకుంటున్నారు అనుకుందాం. ప్రతి 1వ నెంబర్ 101, 201, 301, 401, 501, 601, 701, 801 నెంబర్ను తీసుకుంటాడు సిస్టమేటిక్ షాంప్లింగ్ మెథడ్లో. ఇది ఎలా చేయాలంటే ఏం చేస్తాడు? దీనికోసం ఫస్ట్ ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, పాపులేషన్ సైజ్ ఒక 1000 మంది అనుకుందాం. షాంపుల్ సైజ్ ఎంత కావాలి? షాంపుల్ సైజుని ఎంతమంది తీసుకోవాలనుకున్నాడు? 10 మంది షాంపుల్ కావాలి. 10 మంది అంటే 10తో డివైడ్ చేస్తాడు, చేస్తే ఏమవుతుంది? 100 మంది యొక్క ఏంది రేంజ్ వస్తుంది. అంటే ప్రతి 100 మందికి ఒక్కరు చొప్పున ఈయన ఇది షాంపులింగ్గా తీసుకుంటుంది. సిస్టమేటిక్ షాంపులింగ్ మెథడ్ అంటారు. ఓకే, దీంట్లో ఏమవుతుంది? 1వ నెంబర్ తీసుకుంటే 101 నెంబర్ తీసుకుంటాడు, 5వ నెంబర్ తీసుకుంటే 105, 205, 305, 605, 705% తీసుకున్నట్లు 10 మందిని తీసుకుంటాడు. ఇది సిస్టమేటిక్ షాంప్లింగ్ మెథడ్. అర్థమవుతుందా? ప్రొబబిలిటీ షాంప్లింగ్ మెథడ్స్లో ముఖ్యంగా 4 రకాలు. ఒకటి సింపుల్ ర్యాండమ్, సెకండ్ స్ట్రాటిఫైడ్, థర్డ్ క్లస్టర్, ఫోర్త్ సిస్టమేటిక్ షాంప్లింగ్ మెథడ్. ఓకే, ఇక నెక్స్ట్ నాన్ ప్రొబబిలిటీ షాంప్లింగ్ మెథడ్స్ చూద్దాం. ఇందులో కన్వీనియన్స్ షాంప్లింగ్, పర్పసివ్ ఆర్ జడ్జిమెంటల్ షాంప్లింగ్, స్నోబాల్ షాంప్లింగ్, కోటా షాంప్లింగ్, ఇందులో ఒక 4 రకాలు డిస్కస్ చేస్తాం. ఏంది? పార్టిసిపెంట్ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ఈజ్ యాక్సెస్, కన్వీనియంట్గా ఉన్నటువంటి షాంపుల్స్నే తీసుకుంటారు రీసెర్చర్. అంటే 9వ తరగతి విద్యార్థి, హై స్కూల్లో ఉన్న 9th క్లాస్ స్టూడెంట్స్లో మ్యాథ్స్ పట్ల భయానికి గల కారణాలు, గణితంలో వెనుకబడ్డ విద్యార్థుల పైన, అభ్యాస శైలి పైన, లర్నింగ్ స్టైల్స్ పైన అధ్యయనం చేయాలనుకుంటున్నారు. అయితే ఎక్కడికి వెళ్ళాలైనా? మొత్తం తెలంగాణ రాష్ట్ర స్కూల్స్కి వెళ్ళాలా, హైదరాబాద్ జిల్లాలో ఉన్న స్కూల్స్కి వెళ్ళాలా, పర్టికులర్ డిస్టిక్లో ఉన్న స్కూల్స్కి వెళ్ళాలా అనుకున్నప్పుడు తనకు అందుబాటులో ఉన్న స్కూళ్ళకు, తనకు అందుబాటులో క్లాస్ రూమ్లోకి వెళ్ళేసి డేటా కలెక్ట్ చేస్తాడు. ఇది కన్వీనియన్స్ షాంప్లింగ్. సో దీంట్లో టోటల్ పాపులేషన్లో అందరు ఛాన్స్ వచ్చే అవకాశం ఉందా? లేదు. ఎందుకోసం అంటే అది టోటల్ పాపులేషన్ తీసుకోవట్లేదు లెక్కలోనికి. తనకు దగ్గరగా ఉన్నటువంటి, అందుబాటులో ఉన్నటువంటి, ఈజీగా యాక్సెస్ ఉన్నటువంటి స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళు షాంపుల్లో సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకోసం అంటే తొందరగా డేటా దొరుకుతుంది, ఖర్చు కాదు, తనకు అందుబాటులో ఉంటుంది. కాకపోతే దీన్ని జనరలైజ్ చేయడం అనేది అంత శాస్త్రీయం కాదు. అంటే మొత్తం తనకు అందుబాటులో స్కూళ్ళలో చేసిన షాంపులింగ్ మీద చేసిన పరిశోధన, ఆ షాంపుల్స్ తీసుకొని చేసిన పరిశోధన ఆధారిత ఫలితాలను రాష్ట్రం అందరికీ, విద్యార్థులందరికీ జనరలైజ్ చేయడం అనేది అశాస్త్రీయము. ఓకే, ఇది కన్వీనియన్స్ షాంపులింగ్. కన్వీనియన్స్ షాంపుల్ దాని పేరులో ఉంది, తనకు అందుబాటులో ఉన్నటువంటి నమూనా పద్ధతి. పర్పసివ్ జడ్జిమెంటల్ షాంపులింగ్ అంటే ఇక్కడ ఏంది? తను ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ స్ట్రాటజీస్, ది బెస్ట్ టీచింగ్ స్ట్రాటజీస్ గురించి, బెస్ట్ టీచింగ్ ప్రాక్టీస్ గురించి రీసెర్చ్ చేయాలనుకున్నాడు. హై స్కూల్ విద్యార్థులకు బోధించేటువంటి ఉత్తమమైన బోధన వ్యూహాల గురించి అధ్యయనం చేయాలనుకున్నాం. ఎవరి దగ్గరికి పోవాలి అనుకుంటే మొత్తం స్టేట్లో అందరి టీచర్స్ దగ్గరికి పోకుండా ఈయన ఏం చేస్తాడు? మంచి ఎవరు ఇస్తారు? అవార్డు విన్నింగ్ టీచర్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. అవార్డు టీచర్స్ అంటే వాళ్ళు బెస్ట్ టీచర్స్ అవార్డు పొందారు కాబట్టి వాళ్ళు బెస్ట్ ప్రాక్టీస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళని అడిగితే సరిపోతే మిగతా అందరు ఎందుకు అని చెప్పేసి ఆయన జడ్జిమెంటల్, పర్పసివ్ అలాంటి వాళ్ళనే తీసుకుంటాడు. ఉత్తమ అభ్యసన విధానాలు అంటే టాప్ ర్యాంకర్స్, స్టేట్ ర్యాంకులు విద్యార్థులను అడిగేసి ఎట్లా చదివితే బాగా రిజల్ట్ వస్తుంది అని వాళ్ళని అడగడం. అంటే పర్పసివ్గా ఈయనే జడ్జిమెంట్ ఇస్తారు, వీళ్ళు చెప్పిందే కరెక్ట్గా, ఎంతకు మించి ఇంకేముండదని. అలాంటి షాంపుల్ను నమూనాలను తీసుకుంటే అది జడ్జిమెంటల్ ఆర్ పర్పసివ్ షాంపులింగ్ మెథడ్ అంటారు. రైట్. నెక్స్ట్ స్నోఫాల్ షాంపులింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో డేటా కోసం పోతారు ఒక టీచర్, సార్ ఈ మ్యాథ్స్ ఈ టాపిక్ను, లేకపోతే సైన్స్ ఈ టాపిక్ను ఇప్పుడు ఏ టూల్స్ వస్తున్నాయి కదా, దీన్ని ఏ విధంగా చెప్పాలి అని ఒక టీచర్ దగ్గరికి పోతాడు. ఆ డేటా కలెక్ట్ చేస్తారు. ఒక 2 పేర్లు చెప్పాడు సార్, అక్కడ పోయి అడిగే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను అంటాడు. ఆయన 3 పేర్లు చెప్తాడు, 2 ఆ 3 దగ్గర మీరు ఇంకో 2 పేర్లు చెప్పారు, రిఫరెన్స్ ఇవ్వండి సార్ అని. అంటే షాంప్లింగ్ ఏం చేస్తున్నాడు? ఇతడు ఇచ్చినటువంటి
ఒక షాంపుల్ ఇచ్చిన రిఫరెన్స్తో ఇంకో షాంపుల్ దగ్గరికి వెళ్తాడు, ఆ రిఫరెన్స్తో ఇంకొందరి తన డాటా శాంపుల్ సైజ్ ఎంతమంది అంతమంది కోటా పూర్తయ్యేంత వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాటా కలెక్ట్ చేస్తాడు. ఇది స్నోబాల్ షాంప్లింగ్ మెథడ్ అంటారు. ఇది కూడా అందరికి సమానంగా అవకాశం ఉంటుందా? ఉండదు. ఇతడు ఎవరైతే ఫస్ట్ షాంపుల్ ఉన్నాడో అతను రిఫర్ చేసిన క్యాండిడేట్ల బట్టి డేటా కలెక్ట్ చేస్తాడు. ఇది స్నోబాల్ షాంప్లింగ్ టెక్నిక్ అంటారు. నెక్స్ట్ కోటా షాంప్లింగ్. కోటా అంటే ఇలా సబ్ గ్రూప్స్ తీసుకుంటాడు. ఓకే, కొన్ని గ్రూపులుగా చేసేసి ఏం చేస్తాడు, ఇగో అమ్మాయిల నుంచి, గ్రామీణ ప్రాంత అమ్మాయిల నుంచి ఒకరిని, కొందరిని, టౌన్ అమ్మాయిలు చొక్కరు, గ్రామీణంలో అబ్బాయిలు, రూరల్ అర్బన్ అబ్బాయిలు అంటూ కోటా చేసేస్తాడు. అంటే మేల్ ఫిమేల్ కోటా కానీ, లేకపోతే ఇల్లిటరేట్ అనో, గవర్నమెంట్ ప్రైవేట్ అనో ఇలా కోటా చేసి ఈ కోటా నుంచి ఇంతమంది, ఈ కోటా నుంచి షాంపుల్ తీసుకోవాలి అని టీమ్ చేసేసి విభాగం పాపులేషన్ను పార్ట్స్గా చేసి కొన్ని కోటా అంటే ఎవరొక క్రైటీరియా ఆధారంగా గ్రూపులు సబ్ గ్రూప్స్గా డివైడ్ చేసి షాంపుల్ తీసుకునే విధానమే ఇది కోటా షాంప్లింగ్ టెక్నిక్ అంటారు. ఓకే, అది దానికి ఒక సిస్టమ్ అంటే ఉండదు, అని ఇష్టం ఉన్నటువంటి గ్రూపుల్లో డివైడ్ చేసుకుంటాడు దానికి అనుకూలమైనటువంటిది. సో ఇది ఇలాంటి నాన్ ప్రొపల్డ్ షాంప్లింగ్ మెథడ్స్ ఎన్ని? 4. కన్వీనియన్స్ షాంప్లింగ్ మెథడ్, పర్పసివ్ ఆర్ జడ్జిమెంటల్ షాంప్లింగ్ మెథడ్, స్నోబాల్ షాంప్లింగ్ మెథడ్, కోటా షాంప్లింగ్ మెథడ్. ఓకే, మరి జస్ట్ వీటి మధ్య కంపేర్ చేసినట్టు చూసినట్టయితే ఇప్పుడు సెలెక్షన్ మెథడ్, ప్రొబాబిలిటీ షాంప్లింగ్లో ఏముంటుంది, ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటారు విత్ నోన్ ప్రొబాబిలిటీస్, అందరికీ అవకాశం ఉంటుంది. ఇక్కడ మాత్రం ర్యాండమ్గా కాదు, నాన్ ర్యాండమ్. నాన్ ప్రొబాబిలిటీ షాంప్లింగ్ మెథడ్లో తనకు కన్వీనియన్స్గా ఉన్నది లేదా జడ్జిమెంట్గా పర్పసివ్, ఎవరు సమానం చెప్తారని ఊహించుకొని షాంపుల్ తీసుకుంటారు. అదే జనరలైజబిలిటీ, వీళ్ళు ఏంటంటే ఇక్కడ తీసుకున్నటువంటి ప్రొబిలిటీ షాంపుల్గా తీసుకున్నప్పుడు ఆ షాంపుల్తో చేసిన రీసెర్చ్ యొక్క ఫలితాలను మనము జనరలైజ్ చేయొచ్చు. అంటే సాధారణంగా అందరి విధంగా ఇలాంటి అవుట్పుట్ ఉందని టోటల్ లార్జర్ పాపులేషన్కి దీని రిజల్ట్ ఆపాదించవచ్చు. కానీ ఇది అంత లిమిటెడ్ ఆపాదించ, సుమారు ఇట్లా ఉండొచ్చు, ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ ఉండొచ్చు అని చెప్తాం, కానీ జనరలైజ్ చేసేటువంటి ఆస్కారం అంతగా ఉండదు. ఇంకా సామర్థ్యానికి రీసెర్చ్కు నాన్ ప్రొబిలిటీ షాంప్లింగ్ వల్ల వచ్చిన ఫలితాలకు ఉండదు అన్నట్టు. బయాస్ ఇక్కడ లెస్ ప్రోన్ టు సెలెక్షన్ బయాస్. ఇక్కడ ఏంటంటే షాంపుల్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు సొంత ఆర్గ్యుమెంట్లు ఏమి ఉండవు, కానీ అక్కడైతే తను నచ్చిందని తీసుకుంటా పో అంటాడు. ఓకే, సో టిపికల్ ఇక్కడ ఏంటంటే క్వాంటిటేటివ్ స్టడీస్, దేనికి ప్రొబిలిటీ షాంపుల్లో క్వాంటిటీ, లార్జ్ స్కేల్ క్వాంటిటేటివ్ సంఖ్యాత్మక పరిమాణాత్మకమైన అధ్యయనానికి ఉద్దేశించబడినటువంటి రిప్రజెంటేషన్ ఇది. ఇక్కడ మాత్రం ఎక్స్ప్లోరేటరీ అండ్ క్వాలిటేటివ్ స్టడీ కోసం, క్వాలిటేటివ్ గుణాత్మక అధ్యయనానికి ఏంటంటే ఈ ఫీజిబుల్గా ఈ ర్యాండమైజేషన్ లేనప్పుడు. ఓకే, ఈ స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్ సపోర్ట్ చేస్తుంది ఎర్రర్ను, అక్కడ మాత్రము అట్లా ఉండదు. జనరల్ డస్ నాట్ సపోర్ట్ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్సెస్, ఏది నాన్ ప్రొబిలిటీ షాంప్లింగ్లో. ఓకే, సెలెక్ట్ ద రైట్ షాంప్లింగ్ మెథడ్. మరి రైట్ షాంప్లింగ్ మెథడ్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే కొన్ని అంశాలు దృష్టిలో తీసుకోవాలి. ఇన్ని రకాల వాడుతున్నారంటే అన్నీ వాడుకొని ఉండేనే కదా, వాడచ్చనట్టే కదా. అందులో మనకు యాజ్ ఎ రీసెర్చర్గా నువ్వు ఒక పరిశోధన చేస్తున్నప్పుడు ఆ పరిశోధన అంశానికి తగ్గట్టుగా శాంపుల్ సైజును, శాంపుల్ టెక్నిక్ను ఎలా తీసుకోవాలనడానికి కొన్ని అంశాలను మనం పరిశీలించాలి. ఏంటి? రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ను కన్సిడర్ చేయాలి. మనం దీన్ని ఉద్దేశించి ఏ లక్ష్యం కోసము మనం రీసెర్చ్ చేస్తున్నాము అన్నప్పుడు లార్జర్ పాపులేషన్ను తీసుకోవాలా లేదా స్పెసిఫిక్ పాపులేషన్లో ఉన్నటువంటి ఏరియా శాంపుల్గా తీసుకోవాలా అనేది మనము దేనికోసం తీసుకుంటున్నామని చెప్పేసి ఈ యొక్క రీసెర్చ్ ఆబ్జెక్ట్ ఆధారంగా పరిగణలోకి తీసుకొని శాంపులింగ్ టెక్నిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ అవైలబుల్ రిసోర్సెస్, మనం అందుబాటులో వనరులను కూడా దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే
కొన్ని రకాల షాంప్లింగ్ మెథడ్ తీసుకుంటే లార్జర్ పాపులేషన్ ఉన్నప్పుడు అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని స్కూల్లో తిరగాలి, అన్ని రాష్ట్రాలు తిరగాలంటే సాధ్యం కావచ్చు. ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేకపోవచ్చు, టైం కన్స్ట్రెయింట్ కావచ్చు, రకరకాల లిమిటేషన్స్ ఉండొచ్చు. సో వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా బడ్జెట్, టైం కన్స్ట్రెయింట్స్ తీసుకొని పాపులేషన్ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి అని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ కొన్ని రకాల జనాభా అంటే మీన్స్ మనం తీసుకునేటువంటి పాపులేషన్ దేని మీద స్టడీ చేయాలనుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాని ఆధారంగా వాళ్ళ యొక్క లక్షణాంశాలు, మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ఇచ్చే స్థాయిలో ఉన్నారా లేదా, అందుబాటులో ఉందా లేదా అనే విషయాన్ని కూడా చూసుకోవాలి. అప్పుడు ఇవన్నిటిని చూసుకొని మనము ప్రెసిజ్ చేసి అంటే సంక్షిప్తీకరించేసి షాంప్లింగ్ టెక్నిక్ను సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం తీసుకునే షాంపుల్ అనేది మన రీసెర్చ్ యొక్క ఫలితాలను చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏం డిస్కస్ చేసాం మనము? సాధారణంగా బ్రాడర్ గ్రూప్లో 2 రకాలుగా ప్రొబబిలిటీ షాంప్లింగ్ టెక్నిక్స్, నాన్ ప్రొబబిలిటీ షాంప్లింగ్ టెక్నిక్స్ అని 2 రూపాలు తీసుకున్నాం. మిక్స్డ్ మెథడ్ కూడా మల్టీ స్టేజ్ షాంప్లింగ్ టెక్నిక్లో తీసుకుంటాం. ప్రొబబిలిటీ షాంప్లింగ్ అంటే అందరికీ పాపులేషన్, టోటల్ లార్జర్ పాపులేషన్ ప్రతి ఒక్కరికి షాంపుల్గా ఎంపిక అయ్యే అవకాశం ఉంటుంది. నాన్ ప్రొబబిలిటీ షాంప్లింగ్ టెక్నిక్లో అందరికీ షాంపుల్గా ఎంపిక అయ్యే అవకాశం ఉండదు. ఇందులో 4 రకాలు, అందులో 4 రకాల యొక్క టెక్నిక్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.